ఎన్డీపీఎస్ సెక్షన్ 20 ఆఫ్ ఎన్డీపీఎస్ ఉంది. ఇది డెఫినెట్గా లేదని తెలుస్తుంది. ఈయన కాదు, ఈయన దగ్గర గంజాయి కాదు, ఇది అక్రమ కేసు అని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. మరి గంజాయి కట్టుంటే వచ్చింది ఆ పోలీసుల దగ్గరే కదా, చాలా కీలకంగా. అది 20 కదా, సెక్షన్ 20, అది చాలా పెద్ద అబౌట్ 10 years పనిష్మెంట్ ఉంది దానికి. పోలీసుల దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వాళ్ళ దగ్గర ఉన్నట్లే కదా, పొజిషన్ ఉన్నట్లే కదా, అది పట్టుకునే వచ్చింటారు కోర్టుకి ప్రొడ్యూస్ చేసేకి. అవును, పొజిషన్ ఇల్లీగల్ పొజిషన్ కదా గంజాయి ఉండడం. అంటే ఈయన సవీంద్రారెడ్డి దగ్గర గంజాయి లేదని సిబిఐ ప్రూవ్ చేయగలరు, అంటే లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కోర్టు కూడా నమ్ముతా ఉంది, కోర్టు కూడా నమ్ముతా ఉంది, హైకోర్టు కూడా, గౌరవ హైకోర్టు కూడా అదే కామెంట్ చేశారు. ఇతన్ని లాగారు దీంట్లోకి, గంజాయి కేసులే కానీ మేము భావిస్తున్నామని అన్నారు. దాంట్లో కొత్తగా మళ్ళీ రివర్స్ అయ్యేది ఏమి ఉండదు, అది కరెక్ట్ ఫ్యాక్ట్ కూడా అది. కాబట్టి తర్వాత వీళ్ళందరూ చాలా పెద్ద కేసు అవుతుంది కదా సార్ పోలీసులకి. నేను అంటున్నది గంజాయి వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందనే విషయం కూడా పెద్ద కేసు అవుతుందా? డెఫినెట్గా, ఎందుకంటే నేను చెప్పే కదా అన్ని సీల్డ్ కవర్లో ఉన్నాయి. ఓకే, దాన్ని వాళ్ళు ఏం మార్చలేరు కూడా. అదే నా బాధ, అదే నా ఆవేదన.